హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అట్మాస్ఫియర్ యొక్క రిఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ అయినటువంటి వై స్టార్స్ ట్వింక్లింగ్, వై స్కై అపియర్స్ బ్లూ కలర్ లాంటి అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటగా అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అన్నమాట. మనం రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియంలోంచి మరో మీడియంలోకి లైట్ వెళ్ళినప్పుడు బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. ఈ అంశాన్ని రిఫ్రాక్షన్ అని నేర్చుకున్నాం. మరి రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ అనేది డైలీ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ ఎలా అవుతాము అనే అంశాలను ఇక్కడ పరిశీలన చేద్దాం. చూడండి, వీవింగ్ ఆర్ ఫ్లిక్కరింగ్ అన్నమాట. మనము ఫైర్ కాడ లేదా రేడియేటర్ కాడ ఉన్నటువంటి అంశాల కాడ, భోగి మంటల లాంటి విషయాల కాడ ఆ మంట వెనుక భాగంలో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ మూవింగ్ అయినట్టు, ఫ్లిక్కర్ అయినట్టు గమనిస్తాం. ఒకసారి ఆ విషయాన్ని మనం ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తూ మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ స్లేట్ పైన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే వర్డ్స్ ఉన్నాయి. ముందర గ్యాస్లోంచి బ్లూ కలర్ ఫ్లేమ్ రావడం జరుగుతుంది. ఈ ఫ్లేము లోంచి మనం గమనిస్తే, ఈ ఫ్లేమ్ పై భాగం నుంచి లేదా ఫ్లేమ్లో ఉండి మనము లెటర్స్ని గమనిస్తే ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒకసారి పరిశీలన చేయండి, గమనించండి. ఆ లైట్ అనే భాగము కొన్నిసార్లు డిమ్ అవ్వడం మరియు బ్రైట్ అవ్వడం, కొన్నిసార్లు వాటి ఒరిజినల్ పొజిషన్ నుంచి కొంచెం వీవ్ అవ్వడం లాంటి మార్పుల్ని మనం గమనిస్తాం. భోగి మంటలు లాంటి సమయంలో ప్రతి ఒక్కరం కూడా మంట అవతల భాగంలో ఉన్న విషయాలు, మంట పైనుంచి చూస్తూ ఉంటే, ఆ హాట్ ఎయిర్లోంచి చూస్తూ ఉంటే ఇలాంటి మార్పులు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. బాగా పరిశీలన చేయండి ఒకసారి, ఎలాంటి మార్పులు వస్తున్నాయనేది. ఈ మార్పులకు గల రీజన్స్ ఏమిటి అనే అంశాన్ని మనము వివరంగా మాట్లాడుకున్నాం. ఇక్కడ పరిశీలించారు కదా. ఇక ఇలా ఫ్లిక్కర్ అవ్వడానికి, ఇక్కడ వీవింగ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మంట పైభాగంలో ఏదైతే ఉందో, మంట పైభాగంలో చాలా హాట్గా ఉన్నటువంటి గ్యాసెస్ అన్నట్టు, ఈ మంట తగలడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ హాట్ ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. ఎయిర్ హాట్గా మారుతుంది. సో దీని పై భాగంలో ప్రతి లేయర్కి అంతకన్నా పైన ఉన్నటువంటివి ఎయిర్ ఎలా ఉంటుందంటే కోల్డ్గా ఉంటుంది. దీంతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనం కలర్ డిఫరెన్స్ చూసుకున్నాం. ఇక్కడ కోల్డ్ ఎయిర్, దీంతో రిలేటివ్లీ మంటకు జస్ట్ పైన ఉన్న ఎయిర్తో పోలిస్తే ఆ పైన ఉన్నది కోల్డ్ అనమాట. ఆ పైన ఉన్న ఎయిర్తో అంతకన్నా పైన ఉన్నది పోలిస్తే ప్రతి లేయర్కు కింద ఉన్నది హాట్ ఎయిర్, అంతకన్నా పైన ఉన్నది కోల్డ్ ఎయిర్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమేమి మనం గమనించవచ్చు అంటే, హాట్ ఎయిర్లో అక్కడ వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువై, ఆ మాలిక్యూల్స్ వాటి ఎనర్జీ ఎక్కువై దూరంగా వెళ్ళిపోతాయి. అంటే ఆ పర్టికులర్ జోనార్లో ఉన్న మాలిక్యూల్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది. సో ఇట్స్ ఏ లెస్ డెన్సిటీ అనమాట. ఇది లెస్ డెన్సిటీగా ఉంటుంది. అదే కంపారిటివ్లీ హాట్ ఎయిర్తో పోలిస్తే కోల్డ్ ఎయిర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువ, అక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి మోర్ డెన్సిటీగా ఉంటుందన్నమాట. మోర్ డెన్సిటీ ఉంటుంది. మరియు ఎక్కడైతే ఆటమ్స్ సంఖ్య తగ్గిపోతుందో అక్కడ లైట్ను స్టాప్ చేసే అంశాలు తగ్గిపోతాయి. సో వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కోల్డ్ ఎయిర్లో కనుక మనం గమనిస్తే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది అని అంటే అక్కడ లైట్ను బెండ్ చేసేటువంటి నేచరు ఆ మీడియానికి తక్కువగా ఉంది అని. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే లైట్ను బెండ్ చేసే నేచరు ఆ మీడియానికి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఓవరాల్గా ఎందుకు ఈ ఫ్లిక్కరింగ్, ఈ వీవింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఒక్కసారి గమనిస్తే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే, మంటలోంచి మనం గమనిస్తే ఈ మంట పైభాగంలో కంటిన్యూగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం అనేది కంటిన్యూగా చేంజ్ అవుతుంది. ఎందుకని మంట అనేది ఒక కాన్స్టెంట్గా ఒకే రకమైన షేప్లో లేదు. షేప్ కంటిన్యూగా చేంజ్ అవ్వడం వల్ల దాని సర్ఫేస్ మీద ఉన్న ఎయిర్ యొక్క
డెన్సిటీలు అనేది డిఫరెంట్గా కంటిన్యూగా డిఫర్ అవ్వడం వల్ల మనకేమనిపిస్తుందంటే ఆ బెండింగ్ అనేది కంటిన్యూగా చేంజ్ అవ్వడం వల్ల ఆ మంటలోంచి ఆ మంట పైభాగంలో ఉన్న హాట్ ఎయిర్లోంచి చూసినప్పుడు ఆబ్జెక్టు మనల్ని రీచ్ అయ్యే లైటు ఈ బెండ్ అయ్యే వేరియేషన్ ఉండడం వల్ల ఎక్కువగా వేరియేట్ అవ్వడం వల్ల దాని పొజిషన్ అనేది కంటిన్యూగా మారుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇది ఒక స్మాల్ స్కేల్లో మనం ఇంతవరకు మంటలో ఉన్న రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే భాగం కొంత షఫుల్ అవ్వడాన్ని మనం గమనించాం. ఇది స్మాల్ స్కేల్లో జరిగినటువంటి ఒక రిఫ్రాక్షన్ అన్నమాట. అదే ఒక లార్జ్ స్కేల్లో ఒక పెద్ద స్కేల్లో మనం గమనించేది ఏంటి ఈ రిఫ్రాక్షన్కి సంబంధించి అంటే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ యొక్క ట్వింకిల్ అవ్వడం. ప్రతి ఒక్కరం కూడా మన చిన్నతనంలో కానీ మిద్దె మీద ఎక్కినప్పుడు కానీ నైట్ టైమ్స్ పై వైపుకు చూసినప్పుడు కానీ మనకు కొన్ని సెలెస్టియల్ బాడీస్ ట్వింకిల్ అవుతూ ఉంటాయి. గమనించారా? ఈ ట్వింకిల్ అయ్యేటి స్టార్స్ అనమాట. మనం చిన్నతనంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని కూడా నేర్చుకున్నాం. ట్వింకిల్ అవ్వడం అంటే కాస్త బ్రైట్గా కనిపించడం, తర్వాత కాసేపు బ్రైట్నెస్ లేకుండా కనిపించడం అనమాట. ఇలా ఎందుకు కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇది కూడా ఒక అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి రిఫ్రాక్షన్ అనమాట. ఇలా కనిపించడానికి గల రీజన్ ఏంటి అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్, ఎర్త్ చుట్టూ కొన్ని కిలోమీటర్స్ వరకు అట్మాస్ఫియర్ ఉందని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఓ పర్సన్ ఉన్నారు. ఈయన ఇక్కడ ఉన్న ఒక స్టార్ యొక్క యాక్చువల్ పొజిషన్ ఇక్కడ చూపినటువంటిది యాక్చువల్ పొజిషన్. బట్ ఈ పర్సన్కి ఎలా కనిపిస్తుంది అనేది మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎర్త్లో కొన్ని కిలోమీటర్ల వరకు కొన్ని లేయర్స్గా మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ కొన్ని లేయర్లుగా చూపడం జరుగుతుంది, కానీ వాస్తవానికి ప్రతి 1 సెంటీమీటర్ నుండి అంతకన్నా 1 సెంటీమీటర్ కిందకి వెళ్ళే కొద్దీ ఒక కంటిన్యూ రిఫ్రాక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓవరాల్గా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడంతా కూడా వాక్యూమ్ ఉంది. స్టార్ నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్ వరకు ఏముందంటే వాక్యూమ్ ఉంది. సో లైట్ అనేది మనకు ఇలా స్ట్రైట్ లైన్గానే వచ్చినట్టుగా మనం భావిద్దాం, ఎలాంటి మీడియం లేదు కాబట్టి. సో వన్స్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినాక ఈ మీడియంలో ఇది డెన్సర్ మీడియం కదా, బయటతో పోలిస్తే ఇది డెన్సర్ మీడియం కదా, కాబట్టి ఏమైంది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ లేయర్లో మరింతగా బెండ్ అయింది. ఓకే, ఇది ఎలా బెండ్ అయింది, మళ్ళీ ఎలా బెండ్ అయింది. సో ఇలా బెండ్ అవ్వడం చేత ఈ పర్టికులర్ పర్సన్కి ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే దీన్ని వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే, ఆయన కనిపించే విధానాన్ని మనం వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఆయనకు స్టార్ ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. స్టార్ అనేది ఒక పాయింట్ ఆబ్జెక్ట్. మనం ఇక్కడ స్టార్ గుర్తులాగా వేస్తున్నాం, కానీ మనం ఆకాశంలో చూస్తే అది ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఒక పర్టికులర్ టైంలో సేమ్ ఇంకొంచెం టైం దాటినాక మనకు ఇక్కడ ఎర్త్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది చాలా డైనమిక్గా కంటిన్యూగా దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతూ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్, ప్రెజర్ డిఫరెన్స్ కారణంగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కంటిన్యూగా చేంజ్ అవ్వడం వల్ల ఈ డెన్సిటీ ఆఫ్ ద మీడియం అనేది కంటిన్యూగా చేంజ్ అవుతుంది. సో ఒకనొక పొజిషన్లో అలా కనిపించింది. నెక్స్ట్ ఇదే లైట్ అనేది ఇలానే ట్రావెల్ అవుతుంది, దాంతో ఏం డీవియేషన్ లేదు. కాకపోతే ఇక్కడ ఎంటర్ అయినాక ఇలా వచ్చింది, ఇలా చేరింది అనుకున్నాం. ఇప్పుడు ఈ పర్సన్కి నెక్స్ట్ టైం ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ స్టార్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఒకటే స్టారు డిఫరెంట్ పొజిషన్లో కనిపిస్తుంది, మరియు కాసేపు బ్రైట్గా కనిపిస్తుంది, కాసేపు డల్గా కనిపిస్తుంది. ఈ బ్రైట్ డల్నెస్ను మనం ట్వింక్లింగ్ అంటాం. ఇలా మూవ్ అవ్వడాన్ని షిఫ్టింగ్ అంటాం అనమాట. ఇలా కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటుంది మరియు ట్వింకిల్ కూడా అవుతూ ఉంటుంది. దీనికి కారణము అట్మాస్ఫియర్, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఏవైతే ఉన్నాయో, ఈ అట్మాస్ఫియర్ ఎయిర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడము, అవి కూడా పర్టికులర్గా పలానా స్టేజ్లో పలానంతే ఉంది అని కాకుండా కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఈ స్టార్ పొజిషన్ అనేది కాస్త మూవ్ అవుతూ ఉంటుంది, ట్వింకిల్ అవుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఇంకొక సందేహం కలగచ్చు. మనం నైట్ టైం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సెలెస్టియల్ బాడీస్ వచ్చి మనకు బ్లింక్ అవ్వకుండా, ట్వింకిల్ అవ్వకుండా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవే మన సోలార్ ఫ్యామిలీలోని మిగిలిన ప్లానెట్స్ మరియు శాటిలైట్స్ అన్నమాట. ఆ ప్లానెట్స్ చూసినప్పుడు ఎందుకు ట్వింకిల్ అవ్వడం లేదు
అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటగా స్కై మ్యాప్ అనే యాప్ ద్వారా మనం స్కైని చూస్తే ఈ స్టార్సు, ఈ ప్లానెట్స్, శాటిలైట్స్ ఏ విధంగా కనిపిస్తాయనేది ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ యాప్ సహాయంతో మనం ఆకాశంలో ఒక మిద్దె మీదకి ఎక్కి ఈ యాప్ని తీసుకొని సెల్ ఫోన్ని అలా ఇలా రొటేట్ చేస్తే మనకు అన్ని స్టార్సు, ప్లానెట్స్, ఇంకా డిఫరెంట్ సెలెస్టియల్ బాడీలను మనం చూజ్ చేసుకునే కొద్దీ చూడవచ్చు. ఒక్కసారి ఈ వ్యూను పరిశీలన చేయండి. ఇక్కడ సన్ ఉంది, వీనస్ ఉంది, మెర్క్యూరీ ఉంది. ఇలా సన్ చుట్టూ రివాల్వ్ అయ్యేటువంటి ప్లానెట్స్ కనిపిస్తాయి. చూడండి, స్టార్స్ అనేటి ఒక పాయింట్ ఆబ్జెక్ట్ చాలా చాలా చిన్నగా మనకు కనిపించడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ స్టార్స్ యొక్క సీరస్ చూడండి, స్టీరస్ చాలా బ్రైట్గా ఉన్నటువంటి స్టార్. జూపిటర్ కనిపిస్తుంది, మార్స్ కనిపిస్తుంది, తర్వాత యురేనస్, తర్వాత మనకు న్యాచురల్ శాటిలైట్ అయినటువంటి మూన్ కనిపిస్తుంది. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ సెలెస్టియల్ బాడీస్ అన్నిటిని కూడా మనం గమనించవచ్చు. నెప్ట్యూన్ కనిపిస్తుంది, శాటర్న్ కనిపిస్తుంది. గమనించండి, ఇలా మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ అన్నీ గమనించాక ప్లూటో గమనించాం. ఓకే, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం, గమనించండి. ఓకే, ఇక్కడ ప్రధానంగా ఈ అబ్జర్వేషన్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, మనకు స్టార్స్ ఏవైతే ఉన్నాయో, సన్ కాకుండా మిగిలిన స్టార్స్ ఏవైనా ఉన్నాయో ఇవి పాయింట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవి కాకుండా ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాయింట్ ఆబ్జెక్ట్స్ కాదు, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఎందుకని ప్లానెట్స్ అనేటి ట్వింకిల్ కావడం లేదు అనే అంశాన్ని ప్రధానంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ స్టార్స్ అనేటి ఒక పాయింట్ ఆబ్జెక్ట్ లాగా మనకు తెలుస్తున్నాయి. అయితే ఈ ప్లానెట్స్ అనేటి పాయింట్ ఆబ్జెక్ట్ కాకుండా ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్. జూమ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నుంచి లైట్ అనేది వచ్చింది అని అంటే ఇక్కడ ఒక పొజిషన్ నుంచి కాకుండా చాలా పొజిషన్ నుంచి, ఒక ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నామని. సో ఒక పాయింట్ అనేది ఈ అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్కి జరిగి వీవింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇది ఎక్స్టెన్షన్ ఆబ్జెక్టు, చాలా పాయింట్ ఇమేజెస్కి సంబంధించినటువంటి లైట్ చాలా పాయింట్ సోర్సెస్ వల్ల వచ్చినట్టుగా ఇది మనకు కనిపించడం వల్ల ఈ ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది మనకు నల్లిఫై అవ్వడం జరుగుతుంది. ఒకానొక పాయింట్ బ్లర్ అవుతుంది అని అనుకుంటే సేమ్ టైంలో దాని పక్కన ఉన్న పాయింట్ మనకు బ్రైట్గా కనిపిస్తుంది. సో కొన్ని పాయింట్లు మనకు బ్లర్ అవుతున్నాయి, కొన్ని పాయింట్లు బ్రైట్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఎఫెక్ట్ అనేది వాటి మీద జీరోగా ఉంటుంది. కాబట్టి మనం ఆకాశంలో చూసినప్పుడు కొన్ని స్టార్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి, అయితే అవి బ్లింక్ అవ్వవు. అవి మనకు దగ్గరలోని వీనస్, జూపిటర్, ఇవన్నీ కూడా శాటర్న్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అవి బ్లింక్ అవ్వడం లేదు, ట్వింకిల్ అవ్వడం లేదు అంటే అవి మనకు నియరెస్ట్లోని ప్లానెట్స్ అని మనం గమనించాలన్నమాట. ఈ విధంగా అంటే అవి పాయింట్ ఆబ్జెక్ట్స్ కాదు కాబట్టి వాటి ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది నల్లిఫై అయ్యి మన ఐస్కు రీచ్ అవుతుంది. ఈ అట్మాస్ఫియర్లో ఇవి కూడా రిఫ్రాక్షన్ చెందినప్పటికీ అది ఒక ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకు అలా ట్వింకిల్ అవ్వకుండా కనిపిస్తున్నాయి. ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పాయింట్ సోర్సెస్. ఎందుకు ఇవి పాయింట్ సోర్స్ లాగా ఉన్నాయంటే ఇవి బిలియన్ కిలోమీటర్లు అవే ఉన్నాయి. ఈ ప్లానెట్స్ అనేటివి కొన్ని 1000 కిలోమీటర్స్ అవేలో ఉంటే స్టార్స్ అనేటివి బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ చాలా లైట్ ఇయర్స్ అవే దూరంలో ఉండడం వల్ల, చాలా దూరంగా ఉండడం వల్ల అవి మనకు పాయింట్ సోర్స్ లాగా యాక్ట్ అవుతున్నాయి. సో అంత పాయింట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఆ తేడాను మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నాం. అదే ఒక ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి రిఫ్రాక్షన్ను మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల మనకు ఆ ట్వింక్లింగ్ అనేది తెలియడం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి, చూడండి. నేమ్ ద ఫినామినా దట్ కాజెస్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఆన్ క్లియర్ స్కై. క్లియర్ స్కైలో ట్వింకిల్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షనా, డిస్పర్షన్ ఆఫ్ లైటా, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైటా. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఈ
క్వశ్చన్కు సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఈ టాపిక్ బాగా అర్థమైందని మాకు అర్థమవుతుంది అనమాట. ఓకే, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. యాజ్ ద డెన్సిటీ ఆఫ్ ఏ మీడియం ఇంక్రీజెస్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డెన్సిటీ పెరిగే కొద్దీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? మంట యొక్క పైభాగానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది. ఓకే, మీ కాన్సెప్ట్ క్లారిటీ లేకుంటే మరొకసారి వినే ప్రయత్నం చేయండి. ఓకే, డెన్సిటీ పెరిగితే అంటే స్టాపర్స్ పెరిగితే స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే డ్రాప్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది అనేది ఆలోచన చేయండి. ఓకే, డిక్రీజ్, ఇంక్రీజ్, రిమైన్ సేమ్, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టార్ అపియర్స్ స్లైట్లీ డాష్ దెన్ ద యాక్చువల్ పొజిషన్. యాక్చువల్ పొజిషన్తో పోలిస్తే అది ఎలా కనిపిస్తుంది? హయ్యర్, లోయర్, రిమైన్ సేమ్ పొజిషన్, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఓకే, ఈ డిస్కషన్స్లో ఈ టాపిక్ మనం మాట్లాడలేదు కాబట్టి యాక్చువల్ పొజిషన్తో పోలిస్తే ఈ పర్సన్కి ఇది యాక్చువల్ ఇది ఇక్కడ ఉంది అంటే అది అంతకన్నా హయ్యర్గా కనిపించడాన్ని మనం గమనించవచ్చు అనమాట. యాక్చువల్ పొజిషన్ కన్నా ఇంకా పైకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. వై డిడ్ నాట్ ద ప్లానెట్స్ ట్వింకిల్ ఎందుకని ట్వింకిల్ అవ్వడం లేదు? మచ్ క్లోజర్ టు ద ఎర్త్. ఈ ప్లానెట్స్ అనేటివి చాలా క్లోజ్గా ఉన్నాయి మరియు సీన్ యాజ్ ఎక్స్టెండెడ్ సోర్స్. ఇవి ఒక ఎక్స్టెండెడ్ సోర్స్ లాగా బిహేవ్ చేస్తాయి అనే రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కరెక్టు. స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగ్. స్టేట్మెంట్లు రెండు కూడా రాంగ్. మరి సరైన సమాధానాన్ని ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, అక్కడితో ఆ పర్టికులర్ టాపిక్ అయితే అయ్యింది. మనం నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం. అదేంటి అంటే అడ్వాన్స్ సన్ రైజ్ అండ్ డిలే ద సన్సెట్. ఈ అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ కారణంగానే మనం ఫీల్ అయ్యే మరొక అంశము ఏంటి అంటే ఈ సన్ రైజ్ అనేది తొందరగా అవుతుంది. యాక్చువల్గా అయ్యే సన్ రైజ్ కన్నా తొందరగా మనకు సన్ కనిపిస్తాడు. అదేవిధంగా యాక్చువల్గా అయ్యే సన్సెట్ కన్నా మనకు కాస్త నిదానంగా సన్సెట్ అవుతుంది. సో రెండు రకాలుగా మనకు బెనిఫిటే అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మరియు ఎంత టైము డిలే అవుతుంది, ఎంత టైం మనకు ముందుగా సన్ రైజ్ అవుతుంది, ఎంత టైము డిలే అయ్యి మనకు సన్సెట్ అవుతుంది అనే అంశాన్ని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ ఒకసారి పరిశీలన చేస్తే సన్ ఈజ్ విజిబుల్ టు 2 minutes యాక్చువల్ సన్ రైజ్ కన్నా బిఫోర్ 2 నిమిషాలు ముందుగానే మనకు సన్ రైజ్ అనేది అవుతుంది. అదేవిధంగా అబౌట్ 2 minutes ఆఫ్టర్ యాక్చువల్ సన్సెట్. యాక్చువల్గా సన్సెట్ అయ్యే టైం కన్నా 2 నిమిషాల తర్వాత సన్సెట్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ హొరైజన్ నుంచి అంటే మన నుంచి తీసినటువంటి స్ట్రైట్ లైన్ గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, గమనించండి. ఓకే, జూమ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. సో ఈ పర్సన్కి ఏమని అర్థమవుతుంది అని అంటే ఇక్కడ యాక్చువల్లీ సన్ కనిపిస్తున్నాడు. అప్పుడు వాస్తవంగా సన్ ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు. బట్ ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రే ఏదైతే ఉందో ఇది ఎర్త్ అట్మాస్ఫియర్ వరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా చక్కగానే ట్రావెల్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. వన్స్ అర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినాక గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గ్రాడ్యువల్గా ఈ డెన్సిటీ ఆఫ్ ద మీడియం అనేది ఇంక్రీజ్ అవ్వడం లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది దానివల్ల ఏమవుతుందంటే పర్పెండికులర్కి నార్మల్కి టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవ్వడం, మళ్ళీ టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవ్వడం, మళ్ళీ టువర్డ్స్ ద నార్మల్ ఓవరాల్ ఎఫెక్ట్ ఇలాంటి ఒక కర్వ్ ఎఫెక్ట్తో ఈ పర్సన్ రీచ్ అవుతుంది. బట్ ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది, ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఈయన కళ్ళకు చేరే విధానం ఇక్కడ నుండి వస్తుందేమో, ఈ సన్ ఇక్కడ నుండి వస్తున్నాడేమో అని అనిపిస్తుంది. సో ఇది పర్సీవ్డ్ పొజిషన్, అతనికి కనిపించేటువంటి పొజిషన్. బట్ ఇట్స్ ఎ ట్రూ పొజిషన్. ఈ పర్సీవ్డ్ పొజిషన్కి ట్రూ పొజిషన్కి ఉన్న టైం యొక్క డిలే ఎంత అంటే 2 minutes అనమాట. అంటే మనకు యాక్చువల్గా సన్ రైజ్
అవ్వడం కన్నా 2 మినిట్స్ ముందుగానే మనకు సన్ రైజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక సన్ సెట్ విషయానికి కూడా వస్తే చూడండి, ఈ లైన్ ఎర్త్కున్నటువంటి టాంజెంట్ లైన్నే మనం ఏమంటామంటే హొరైజన్ అంటాం. ఈ హొరైజన్ కన్నా కింద ఉన్నప్పుడే, ఈ కింద ఉన్నప్పుడే యాక్చువల్గా మనకు రీచ్ కావు సన్లైట్. ఇంతకన్నా మించితేనే ఆ లైన్ కన్నా, హొరైజన్ లైన్ కన్నా మించితేనే మనకు సన్లైట్ అనేది విజిబుల్లోకి వస్తుంది. బట్ 2 మినిట్స్ బిఫోరే మనకు కనిపిస్తుంది. సో వీఆర్ బెనిఫిట్ అబౌట్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. మన ఎర్త్ అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ జరగడం వల్ల ఇలా జరుగుతుంది. అదేవిధంగా సన్ సెట్ సమయంలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గమనిస్తే, యాక్చువల్గా సన్ సెట్ అయిపోయినాడు, ఇక్కడ హొరైజన్ కన్నా కిందకు సన్ వెళ్ళిపోయినాడు. బట్ ఇక్కడ నుంచి వచ్చిన లైటు వ్యాక్యూమ్లో స్ట్రైట్గా ట్రావెల్ అయినప్పటికీ ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే, గ్రాడ్యువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అవ్వడం వల్ల లైట్ అనేది బెండ్ అయ్యి ఈ పర్టికులర్ పర్సన్కి రీచ్ అవుతుంది. బట్ ఈయన యొక్క పర్సెప్షన్ ఏమిటంటే, ఈయనకి రీచ్ అయిన యాంగిల్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ సన్ ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుందంటే ఇక్కడ నుండి సన్లైట్ వస్తుంది అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 మినిట్స్. సో మనకు సన్సెట్ జరిగిన 2 మినిట్స్ తర్వాత సన్సెట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా సన్ నుంచి మనకు లైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే 8 మినిట్స్. ఒకవేళ సన్లో ఏదైనా కారణం చేత సన్ అనేది లైట్ ఇవ్వడం ఆపేసింది అంటే మనకు ఎన్ని నిమిషాల తర్వాత సన్ ఆగిపోయినాడని తెలుస్తుందంటే 8 మినిట్స్ తర్వాత మనకు సన్ అనేది ఆరిపోయింది అనే విషయం తెలుస్తుంది. బట్ ఓకే, దాంతో చాలా న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల ఇంకా చాలా ఇయర్స్ మనకు సన్ అనేది లైఫ్ టైం ఉంది, మనమేం భయపడాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి, అసర్షన్ మరియు దానికి సంబంధించిన రీజన్ అనేటివి ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. దెర్ ఈజ్ ఏ టైమ్ డిలే బిట్వీన్ యాక్చువల్ సన్ రైజ్ అండ్ అప్పరెంట్ సన్ రైజ్. యాక్చువల్ సన్ రైజ్కి అప్పరెంట్ సన్ రైజ్కి మధ్య టైం డిలే ఉంది అంట, అది అసర్షను. మరి దానికి గల రీజన్ ఏంటంటే, వెన్ లైట్ ట్రావెల్ డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ లేయర్స్ టు డూ ఇట్ డిరైవ్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్, డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. ఇలా డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ లేయర్స్లో ఇది ట్రావెల్ అవ్వడం వల్ల దాని ఒరిజినల్ పాత్ను డీవియేట్ అవుతుంది అని రీజన్ చెప్పడం జరిగింది. సో కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ట్రూ, రెండు కూడా కరెక్టే. బట్ అసర్షన్ అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ రీజన్ అనేది అసర్షన్కు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటున్నారు. మరి రెండో ఆప్షను ఇక్కడ కూడా రెండు ట్రూ, అసర్షన్ అండ్ రీజన్ ట్రూ. రీజన్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏకి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంట. మరి సి ఆప్షన్ ఏ అనే స్టేట్మెంట్ కరెక్ట్, ఆర్ అనే స్టేట్మెంట్స్ ఫాల్స్, అసర్షన్ అనేది ఫాల్స్ మరియు రీజన్ అనేది ట్రూ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో సరైన ఆప్షన్ని ఎంచుకోండి. ఒకసారి రెండు అసర్షన్ రీజన్ను గమనించండి. ఓకే, అదేవిధంగా ఆప్షన్స్ను గమనించండి. ఓకే, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సన్ ఈజ్ విజిబుల్ టు అస్ డాష్ మినిట్స్ బిఫోర్, ఎన్ని నిమిషాల ముందుగా మనకు కనిపిస్తుంది ద యాక్చువల్ సన్ రైజ్ కన్నా, అండ్ డాష్ మినిట్స్ ఆఫ్టర్ ద యాక్చువల్ సన్సెట్, అన్ని నిమిషాల తర్వాత యాక్చువల్ సన్సెట్ అయిన తర్వాత మనకు సన్సెట్ అవుతుంది. ఓకే, 2 minutes 4 minutes 4 minutes 2 minutes 4 minutes 4 minutes 2 minutes 2 minutes. ఇక్కడ 2 డాష్లు ఇవ్వడం జరిగింది. 2 డాష్ల్లో ఏవి ఫిట్ అవుతాయి అనేది కరెక్ట్ సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మనం నెక్స్ట్ విషయం స్కాటరింగ్ ఆఫ్ లైట్ను పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారో మొదటగా ఒకసారి చూద్దాం. ద బ్లూ కలర్ ఆఫ్ స్కై, చూడండి స్కై యొక్క కలర్ ఎలా ఉంది, బ్లూ కలర్లో ఉందన్నమాట, అలా గమనించాం. అదేవిధంగా నెక్స్ట్ కలర్ ఆఫ్ వాటర్ ఇన్ డీప్ సీ. ఓకే, ఒక డీప్ సీలో యొక్క కలర్ ఎలా ఉందంటే అది కూడా బ్లూ కలర్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. అదేవిధంగా ద రెడ్డింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్, సన్ రైజ్ అయ్యే సమయంలో మరియు సన్సెట్ అయ్యే సమయంలో
ఓకే, సన్ రైజ్ అయ్యే సమయంలో మరియు సన్ సెట్ అయ్యే సమయంలో మనకు ఎలా కనిపిస్తుంది, స్కై అంతా చాలా రెడ్డిష్గా కనిపిస్తుంది. సో ఈ ఫినామినాలు అన్నిటికీ బిహైండ్ ద రీజన్ ఏంటి అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇంతకీ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అంటే మనం ముందు తరగతిలో కూడా నేర్చుకున్నాం. లర్న్ అబౌట్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడ్ పార్టికల్స్. ఎలాంటి పార్టికల్స్ లైట్ను స్కాటర్ చేయగలవు అంటే కొల్లాయిడ్ పార్టికల్. మరి కొల్లాయిడ్ పార్టికల్స్ అంటే ఏందో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. లైట్ పాసింగ్ త్రూ ఏ ట్రూ సొల్యూషన్ నాట్ విజిబుల్, ద పాత్ బికమ్ విజిబుల్ టు ఏ కొల్లాయిడ్ సొల్యూషన్. సో ఒకసారి ప్రాక్టికల్గా ఈ విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, డెటాల్ వాటర్ వేస్తున్నాం. వాటర్లో ఇక్కడ వాటర్ తీసుకోవడం జరిగింది, అందులో డెటాల్ వేయడం జరిగింది. సో డెటాల్ వేయడం వల్ల నార్మల్ వాటర్ కాస్త ఏంగా మారుతుంది అంటే ఇట్స్ బికమ్ ఏ కొల్లాయిడ్ అనమాట. ఎలాంటప్పుడు ఒక లిక్విడ్ని మనం కొల్లాయిడ్ సొల్యూషన్ అయింది, కొల్లాయిడ్ అయింది అని అంటామంటే అందులో పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్ బిట్వీన్ ఉంటే వాటిని కొల్లాయిడ్ అంటాం. అదేవిధంగా ఒక లిక్విడ్లో మనం సాల్ట్ కలిపినాం, అది కూడా పూర్తిగా కలిసిపోయింది, అక్కడ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 1 నానోమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది. అదే ఇసుక నీరు తీసుకున్నాం, శాండ్ వాటర్ తీసుకున్నాం, అందులో శాండ్ పార్టికల్స్ యొక్క సైజు 1000 నానోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది, వాటిని సస్పెన్షన్స్ అంటాం. సో ఈ విషయాల్ని సస్పెన్షన్స్, కొల్లాయిడ్స్ మరియు సొల్యూషన్స్ అనే విషయాన్ని మనం 9th లర్న్ చేసి ఉన్నాం అనమాట. ఎనీవే ఇక్కడ డెటాల్ కలిపిన వాటర్ అనేది ఒక కొల్లాయిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇందులోకి మనం లేజర్ లైట్ను పాస్ చేసి పరిశీలన చేద్దాం. ఒకసారి గమనించండి. ఓకే, ఇక్కడ లేజర్ లైట్ యొక్క పాత్ను మనం చాలా క్లీన్గా గమనించవచ్చు. సో కంపారిటివ్లీ సాల్ట్ కలిపిన వాటర్ లేదా సొల్యూషన్, ఒక ట్రూ సొల్యూషన్ని కూడా ఒక కంపారిటివ్లీ దీనికి ముందర ఉంచడం జరుగుతుంది. అక్కడ లైట్ పాత్ మనకు విజిబుల్గా ఉండదు. ఎక్కడైతే కొల్లాయిడ్ సొల్యూషన్ ఉందో అక్కడ మాత్రము ఆ మీడియం గుండా వెళ్ళినప్పుడు మనకు లైట్ అనేది చాలా క్లీన్గా విజిబుల్ అవ్వడాన్ని చూడండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఏదైనా ఒక మీడియంలో లైట్ అనేది రెక్టిలీనియర్గా పాస్ అవుతుంది అనే విషయం కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సాల్ట్ కలిపినటువంటి ట్రూ సొల్యూషన్ని మరియు డెటాల్ కలిపిన కొల్లాయిడ్ని రెండు ఉంచితే ఒక దాంతో మనకు లైట్ పాత్ కనిపించడం లేదు, మరొక దాంతో లైట్ పాత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లైట్ పాత్ కనిపించలేదు, ఇక్కడ లైట్ పాత్ కనిపిస్తుంది. సో ఇట్స్ ఏ మొనోక్రోమాటిక్ లైట్ అయినటువంటి లేజర్ లైట్తోనే కాకుండా వైట్ లైట్తో కూడా ఈ విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. గమనించండి, ఇక్కడ ఏం గమనించామంటే సెల్ ఫోన్తో వైట్ లైట్ వేయడం జరిగింది. ఇది సాల్ట్ కలిపిన వాటర్ లేదా ట్రూ సొల్యూషన్. ఇందులో లైట్ యొక్క పాత్ అనేది మనకు తెలియడం లేదు. బట్ డెటాల్ కలిపిన వాటర్లో లైట్ పాత్ అనేది మనకు తెలుస్తుంది. గమనించండి, టాప్ వ్యూకి వెళ్ళి చూస్తే మనకు ఆ పాత్ అనేది చాలా క్లీన్గా చూడండి. ఇక్కడ లైట్ పాత్ తెలుస్తుంది, ఇక్కడ లైట్ పాత్ అనేది తెలియడం లే. సో కొల్లాయిడ్ సొల్యూషన్లో లైట్ పాత్ కనిపిస్తుంది. దానికి బిహైండ్ ద రీజన్ ఏమంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది, అన్ని కలర్స్ స్కాటర్ అవుతాయా, ఎలాంటప్పుడు ఏ కలర్ స్కాటర్ అవుతుంది అనే అంశాలని కూడా మనకి ఇక్కడ పరిశీలన చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నార్మల్ సొల్యూషన్లో లైట్ అనేది స్కాటర్ అవ్వడం లేదు, బట్ కొల్లాయిడ్లో మాత్రం లైట్ అనేది స్కాటర్ అవుతుంది. అసలు స్కాటర్ అనే ప్రాసెస్ జరగడానికి గల రీజన్ ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఏవైతే డెటాల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ డెటాల్ పార్టికల్స్ ఉన్నాయి కదా. సో ఇవి నార్మల్గా మనము ఐతో చూడలేం. ఎప్పుడైతే లైట్ వీటి మీద ఇన్సిడెంట్ అవుతుందో ఆ లైట్ను అబ్జర్వ్ చేసుకొని ఆ సూటబుల్ పార్టికల్ సైజును బట్టి కలర్ను రీఇమిట్ చేయడం అనేది జరుగుతుంది. సో అన్ని పాజిబుల్ డైరెక్షన్లో యాక్చువల్లీ ఈ ఆటమ్ మనకు కనిపించదు. ఎప్పుడైతే లైట్ను ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో ఇవి ఎమిట్ చేస్తాయో అప్పుడు ఆ ఆటము ఆ పర్టికులర్ కలర్ లాగా మనకు కనిపిస్తుంది. వీటిని ఇలాంటి పార్టికల్స్నే స్కాటర్ చేయగలిగిన పార్టికల్స్ లేదా కొల్లాయిడ్ పార్టికల్స్ లేదా 1 నానోమీటర్ కన్నా ఎక్కువ 1000 నానోమీటర్ కన్నా తక్కువ ఉన్న పార్టికల్స్ను మనం ఏమంటామంటే స్కాటరింగ్ సెంటర్స్ అని అంటాం అనమాట. ఈ స్కాటరింగ్ సెంటర్స్ ముందు మనకు కనిపించవు. ఎప్పుడైతే లైట్ పడి తిరిగి రీఎమిట్ ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో ఆ సైజును పార్టికల్ సైజుని బట్టి ఎమిట్ చేస్తాయో అప్పుడు ఆ పార్టికల్ ఆ కలర్ లాగా మనకు కనిపిస్తుంది.
సో ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే స్కాటరింగ్ అంటాం. ఇలా స్కాటర్ అవ్వడాన్ని ఓకే మనకు ఏ సైంటిస్ట్ చెప్పడం జరిగిందంటే టిండాల్ అనే శాస్త్రవేత్త చెప్పడం వల్ల దీన్ని టిండాల్ ఎఫెక్ట్ అని కూడా మనం అంటాం. ఓవరాల్గా లైట్ అబ్జర్వ్ అయి ఆ పార్టికల్ సైజుని బట్టి సూటబుల్ వేవ్ లెంత్ను రీఎమిట్ చేస్తుంది. మిగిలినటి ఎలాంటి స్కాటర్ కాకుండా ఆ పార్టికల్స్ కూడా పాస్ ఆన్ అవుతాయి అన్నమాట. సో టిండాల్ ఎఫెక్ట్ అనేది మనం 9th కూడా పరిశీలన చేయడం జరిగింది. మనం అట్మాస్ఫియర్లో చూడండి హెట్రోజీనియస్ మిక్చర్గా ఉంటుంది. మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, ఇంకా టైనీ పార్టికల్స్ ఉంటాయి. వీటన్నిటి మిక్చర్ని మనము ఏమంటామంటే ఇది ఒక హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట, హోమోజీనియస్ కాదు. సో ఇట్స్ ఏ హెట్రోజీనియస్. స్మోక్ ఉంటుంది, టైనీ వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, పార్టికల్స్ ఆఫ్ డస్ట్ ఉంటుంది. ఇవేం చేస్తాయంటే లైట్ రీచ్ అయిన తర్వాత డిఫ్యూజ్ చేస్తాయి. లైట్ను డిఫ్యూజ్ చేసి అంటే ఆల్ పాజిబుల్ డైరెక్షన్లోకి సెండ్ అవుట్ చేస్తాయి. ఈ ప్రాసెస్నే మనము స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. ఇలా లైట్ స్కాటర్ అనేది కొల్లాయిడ్ పార్టికల్స్ ద్వారా జరిగే ఎఫెక్ట్నే టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం అన్నమాట. ఓకే, సన్లైట్ ఎంటర్ ఇన్ టు ద స్మోక్ ఫిల్డ్ రూమ్. స్మోక్ ఫిల్ అయిన రూమ్లో ఒకసారి లైట్ అనేది వస్తే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూపినట్టుగా ఉంటుంది. గతంలో పొయ్యితో వంట చేసేవాళ్ళు, ఆ పొయ్యి నుంచి వచ్చే పొగలోంచి చాలా డ్రాప్ట్ కనిపించేది. ఇప్పుడు కూడా కిటికీలోంచి వెళ్తరు పడుతూ ఉంటే ఆ కిటికీలో చాలా టైనీ పార్టికల్స్ మనకు విజిబుల్గా ఉంటాయి. యాక్చువల్లీ ఆ విజిబుల్ అయ్యే టైనీ పార్టికల్స్ ఏంటంటే కొల్లాయిడ్ పార్టికల్స్. వాటి సైజు 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ బిట్వీన్ ఉండడం వల్ల లైట్ను అవి స్కాటర్ చేస్తున్నాయి కాబట్టి అవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలాంటి దృశ్యాలు మనకు ఇలా చీకటి గదుల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రకృతిలో గమనించండి, ఇక్కడ ఒక డీప్ ఫారెస్ట్లో కూడా సన్ వచ్చినప్పుడు ఆ సన్ యొక్క రేస్ మనకి ఈ విధంగా వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వాటి యొక్క పాత్ మనకు కనిపిస్తుంది. ఇది కూడా మనం టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం. టిండాల్ ఎఫెక్ట్లో జరిగే లైట్ ఫినామినా ఏమంటే లైట్ స్కాటరింగ్ అనమాట. అబ్జార్ప్షన్ జరిగి ఆ సైజును బట్టి ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో సూటబుల్ వేవ్ లెంత్ను రీఎమిట్ చేసే ప్రాసెస్ని మనం స్కాటరింగ్ అంటాం అనమాట. ఏ సైజువి ఏ కలర్ అనేది స్కాటర్ చేస్తాయనేది మాట్లాడదాం. ద కలర్ ఆఫ్ స్కాటర్ లైట్ డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్కాటరింగ్ పార్టికల్. ఇక్కడ పార్టికల్ సైజ్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. వెరీ టైనీ పార్టికల్స్, చాలా చిన్నగా ఉన్న పార్టికల్స్ ఏ లైట్ని స్కాటర్ చేస్తాయంటే బ్లూ లైట్ని స్కాటర్ చేస్తాయి. లార్జ్ పార్టికల్స్ కొంచెం లాంగర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఆరెంజ్, రెడ్ కలర్లను స్కాటర్ చేయగలుగుతాయి అన్నమాట. సో అదేవిధంగా స్కాటరింగ్ లార్జ్ పార్టికల్స్ ఈజ్ లార్జ్ ఎనఫ్, ఇంకా పెద్దవిగా ఉంటాయి, చాలా పెద్దవిగా ఒక సైజుగా ఉన్నవనుకోండి, అన్ని రకాల సైజెస్ ఉన్నవనుకోండి, అప్పుడు అన్ని రకాల లైటు స్కాటర్ అయ్యి ఓవరాల్గా లైట్ ఎలా కనిపిస్తుందంటే వైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ పార్టికల్ సైజును బట్టి చాలా టైనీగా ఉంటే బ్లూ కలర్ ఎండ్లోది, కొంచెం లార్జ్గా ఉంటే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ లాగా, లేదు చాలా వేరియేషన్ ఉన్నటువంటి చాలా లార్జ్ ఎనఫ్ పార్టికల్స్ ఉంటే అక్కడ లైట్ వైట్ కలర్లో కూడా మనకు కనిపించేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ టిండాల్ ఎఫెక్ట్ మీద మనం కొన్ని ప్రశ్నలను ఇక్కడ పరిశీలన చేసుకున్నాం. ఓవరాల్గా స్కాటరింగ్ అంటే ఏందో అబ్జర్వ్ చేసుకున్నాం కదా. ఇది లైట్ లేదా లైట్ అనేది వేవ్గా తీసుకుంటే ఈ 2 క్రస్ట్లు లేదా 2 ట్రఫ్ల మధ్య దూరాన్ని వేవ్ లెంత్ అంటాం. ఇది పార్టికల్స్ యొక్క సైజు అనేది చాలా చిన్నదిగా ఉన్నప్పుడు, దానికి సూటబుల్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసి తిరిగి ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో సూటబుల్ వేవ్ లెంత్ను రీఎమిట్ చేసే ప్రాసెస్ని మనము ఏమంటామంటే స్కాటరింగ్ అంటాం. ఒకవేళ ఈ పార్టికల్ సైజుకు తగింది కాకుండా పెద్ద వేవ్ లెంత్ ఉన్నది వచ్చింది అనుకోండి, అది స్కాటర్ చేయదు. ఆ స్కాటర్ కాకుండానే మనకు పాస్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా స్కాటర్ అయ్యే ప్రాసెస్. ఇలా లైట్ స్కాటర్ అవ్వడాన్ని టిండాల్ అనే సైంటిస్ట్ చెప్పడం వల్ల టిండాల్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ రిలేటెడ్ టు, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఎవరికి రిలేటెడ్? ట్రూ సొల్యూషన్స్కి సంబంధించిందే. ఓకే, ఇది ట్రూ సొల్యూషన్స్కి సంబంధించిందే.
కొల్లాయిడ్స్కి సంబంధించిందా, సస్పెన్షన్స్కి సంబంధించిందా, నన్ ఆఫ్ ద అబౌవ్? సరైన సమాధానాన్ని క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్గా మీరు తెలియజేయండి. నెక్స్ట్, ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ ఏ డాష్ మినిట్స్ డాష్ మైన్యూట్ పార్టికల్స్ అనమాట. ఎలాంటి పార్టికల్స్? ఎర్త్ అట్మాస్ఫియర్లోని పార్టికల్స్ ఎలాంటి పార్టికల్స్? హోమోజీనియస్ మిక్చరా, ట్రూ సొల్యూషనా, హెట్రోజీనియస్ మిక్చరా, సొల్యూటా? సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో 8th క్వశ్చన్గా సమాధానం తెలియజేయగలరు. ఇక్కడ చూడండి, ద పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్ ఎఫెక్ట్ ఈజ్. ఇక్కడ లైట్ పాత్ అనేది మనకు కనిపిస్తుంది, గమనించండి. ఈ లైట్ పాత్ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ కనిపించే పాత్ ఎఫెక్ట్ని ఏమంటాము? రామన్ ఎఫెక్ట్, రిఫ్రాక్షన్ ఎఫెక్ట్, కొల్లాయిడల్ ఎఫెక్ట్, టిండాల్ ఎఫెక్ట్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి పరిశీలన చేయండి. ద కలర్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ డిపెండ్ ఆన్. ఈ స్కాటర్ అయ్యే లైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కలర్ ఆఫ్ ద పార్టికల్, ఆ పార్టికల్ యొక్క కలర్ మీద డిపెండ్ అవుతుందా? సైజ్ ఆఫ్ ద పార్టికల్ మీద డిపెండ్ అవుతుందా? టెంపరేచర్ ఆఫ్ ద పార్టికల్ మీద డిపెండ్ అవుతుందా? ఆల్ ద అబౌవ్. అన్నీ సరైన సమాధానాలేనా? సరైన సమాధానాన్ని గుర్తించి సరైన ఆన్సర్ని చెప్పండి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సైజ్ ఆఫ్ ద పార్టికల్, అది స్కాటర్ చేసే లైట్. వెరీ ఫైన్ పార్టికల్, చాలా చిన్నగా పార్టికల్ ఉంటే అది వైట్ లైట్ని స్కాటర్ చేస్తుందా, బ్లూ లైట్ని స్కాటర్ చేస్తుందా, రెడ్ లైట్ని స్కాటర్ చేస్తుందా అనేది ఆలోచన చేయండి. ఫైన్, ఓ మోస్తరుగా మోడరేట్గా పార్టికల్ సైజ్ ఉంటే వైట్ లైట్ని స్కాటర్ చేస్తుందా, బ్లూనా, రెడ్నా? లార్జ్ సైజ్, లార్జ్ ఎనఫ్ సైజులో ఉన్నప్పుడు అది వైట్ లైట్ని స్కాటర్ చేస్తుందా, బ్లూనా, రెడ్నా అనేది సరైన మ్యాచింగ్ను ఇక్కడ ఆప్షన్స్ను చూజ్ చేసుకొని ఒకసారి గమనించండి. టోటల్గా క్వశ్చన్ మొత్తాన్ని విజన్ చేయండి, చూసి సరైన సమాధానాన్ని ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, వై ద కలర్ ఆఫ్ స్కై ఈజ్ బ్లూ. ఎందుకని స్కై యొక్క కలరు బ్లూ కలర్లోనే ఉంది? వై నాట్ రెడ్ కలర్? ఇంకా డిఫరెంట్ ఎందుకని వైట్గా లేదు, బ్లూగానే ఎందుకు ఉంది, ఆరెంజ్గా ఎందుకు లేదు, ఎల్లోగా ఎందుకు లేదు, ఇట్లా డిఫరెంట్ కలర్గా ఎందుకు లేదు అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం లెర్న్ చేయడం జరిగింది. ఓకే, ఎయిర్ అండ్ అదర్ ఫైన్ పార్టికల్స్ అనేటి అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మోర్ ఎఫెక్టివ్ ఇన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, షార్టర్ వేవ్ లెన్స్, బ్లూ ఎండ్ అనమాట. ఓకే, ఇక్కడ మన అట్మాస్ఫియర్లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఈ పార్టికల్స్ అనేటి ఏ ఎండ్ యొక్క కలర్ను స్కాటర్ చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయంటే బ్లూ ఎండ్, అంటే ఈ భాగంలోనివి స్కాటర్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా షార్టర్ వేవ్ లెంత్ను స్కాటర్ చేయడాన్ని ర్యాలీ స్కాటరింగ్ అంటాం. వీటి యొక్క ఇంటెన్సిటీ అనేది ఈ ఇంటెన్సిటీ అనేది వాటి యొక్క వేవ్ లెంత్కు 4th పవర్ ఇన్వర్స్గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ స్థూలంగా చెప్పొచ్చేది ఏంటంటే బ్లూ, వైలెట్, ఇండిగో ఇవన్నీ కూడా స్కాటర్ అవుతాయి. బట్ మనకు స్కై బ్లూ కలర్లోనే ఎందుకు కనిపిస్తుందంటే మన కంటిలో రాడ్స్, కోన్స్ ఉన్నాయని మనం నేర్చుకున్నాం. కోన్స్ అనేవి కలర్కు రెస్పాన్సిబుల్ అని నేర్చుకున్నాం. మనకు 3 ప్రైమరీ కలర్స్ను రికగ్నైజ్ చేసే విధంగా మన కోన్స్ అనేటివి ఉన్నాయి. RGB, గ్రీను, రెడ్, బ్లూ కలర్ని మనం ఎక్కువగా గుర్తించగలం అన్నమాట. సో ఈ 3 కలర్లలో ఇక్కడ ఇండిగో, వైలెట్, బ్లూలలో ప్రైమరీ కలర్గా మన ఐ దేన్ని ఎక్కువగా గుర్తించగలదంటే బ్లూ కలర్ని గుర్తించగలదు అనమాట. యాక్చువల్లీ షార్టర్ వేవ్ లెన్స్ అన్నీ కూడా బ్లూ, ఇండిగో, వైలెట్ అన్నీ కూడా స్కాటర్ అవుతూ ఉంటాయి. బట్ మన ఐ మాత్రం బ్లూ కలర్నే ఎక్కువగా అబ్జర్వ్ చేయగలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఓకే, అదేవిధంగా ఆ పార్టికల్ సైజు వాటికి అనుకూలంగా ఉంది. ఓకే, బ్లూ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 450 నానోమీటర్ నుండి 490 నానోమీటర్గా ఉంటుందన్నమాట. అదే రెడ్ కలర్ అయితే 620 నానోమీటర్ నుండి 750 నానోమీటర్గా ఉంటుంది. ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్కి సంబంధించి. సో దీని వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి దీని స్కాటరింగ్ మన పార్టికల్స్ యొక్క సైజు మీద డిపెండ్ అవుతుంది అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇది పార్టికల్ సైజ్ అనుకున్నాం. సో ఇది బ్లూ వేవ్ లెంత్. ఈ బ్లూ వేవ్ లెంత్ యొక్క ఈ సైజ్ అనేది దీని యొక్క సైజ్ కన్నా ఈ పార్టికల్ సైజ్ బాగా చిన్నగా ఉండడం వల్ల దీన్ని బాగా స్కాటర్ చేస్తాయి. సో అన్ని వేవ్ లెన్స్ వెళ్ళినాయి. ఇట్లా రెడ్ వెళ్ళింది, బ్లూ వెళ్ళింది,
ఇంకా రిమైనింగ్ కలర్స్ అన్నీ వెళ్ళడం జరిగింది. బట్ దీని యొక్క సైజ్ అనేది బ్లూ అంతకన్నా తక్కువ వేవ్ లెన్స్ను ఎమిట్ చేయడానికి, అబ్జర్వ్ చేసి తిరిగి రీఎమిట్ చేయడానికి అనుకూలంగా ఆ పార్టికల్ సైజ్ అనేది ఉన్నాయి. ఒకవేళ పార్టికల్ సైజ్ ఎక్కువగా కూడా ఉంటే స్కై అనేది రెడ్ కలర్గా కూడా కనిపించేది అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఈ వేవ్ లెంత్తో అది ఇంటరాక్షన్ అవ్వకుండా రెడ్ను లీవ్ చేసేసి బ్లూను మాత్రం స్కాటర్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ పార్టికల్ యాక్చువల్లీ మనకు కనిపించదు. బట్ ఎప్పుడైతే లైట్ని స్కాటర్ చేస్తుందో ఆ పార్టికల్ మనకు ఆ కలర్లో కనిపిస్తుంది. సో మన చుట్టూ చాలా ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, చాలా వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. అవి యాక్చువల్లీ వాటి సైజుని బట్టి మనకు కనిపించవు. ఎప్పుడైతే అవి బ్లూ లైట్ను స్కాటర్ చేస్తున్నాయో ఆ పార్టికల్ మనకి ఎలా విజన్ అవుతుందంటే బ్లూ కలర్గా విజన్ అవుతుంది. ఓవరాల్ స్కై అంతా బ్లూ కలర్గా మనకు కనిపిస్తుంది అనమాట. రీజన్ వచ్చి బ్లూ కలర్లో కనిపించడానికి యాక్చువల్ రీజన్ సైజ్ ఆఫ్ ద పార్టికల్ బ్లూ కలర్ స్కాటర్ చేయడానికి అనుకూలంగా ఉంది. యాక్చువల్లీ స్కాటరింగ్ అంటే ఏంటంటే లైట్ను అబ్జర్వ్ చేసుకొని ఆల్ పాసిబుల్ డైరెక్షన్లో రీఎమిట్ చేసేటువంటి ప్రాసెస్నే స్కాటరింగ్ అంటాం. అయితే ఈ పార్టికల్ సైజు ఆ వేవ్ లెంత్కు కంపేరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ టైంలో అది స్కాటర్ అవ్వకుండా లీవ్ చేయడం జరుగుతుంది. బ్లూ ఎండ్లో ఉన్నటువంటి బ్లూ, వైలెట్, ఇండిగో ఈ 3 కలర్లు కూడా గొప్పగా స్కాటర్ అవుతాయి. అయితే మన కన్ను మాత్రం బ్లూ కలర్కి బాగా సెన్సిటైజ్ అయ్యింది, వాటిని గుర్తుపడుతుంది కాబట్టి మనకు బ్లూగా కనిపిస్తుంది. వైలెట్ కలర్కు సెన్సిటైజ్ అయిన అనిమల్ ఏదన్నా ఉంటే దానికి స్కై అనేది వైలెట్గా కూడా కనిపించవచ్చు. సో మనకైతే బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇంకా చూద్దాం. అదేవిధంగా లాంగర్ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కలర్, ఇంతకుముందే మనం వేవ్ లెన్స్ చూసినాం కదా, అవి రెడ్ కలర్ని స్కాటర్ చేయగలుగుతాయి ఆ పార్టికల్స్ అనేటివి. ఇక్కడ రెడ్ వేవ్ లెంత్తో బ్లూ వేవ్ లెంత్తో పోలిస్తే రెడ్ యొక్క వేవ్ లెంత్ 1.8 టైమ్స్ గ్రేటర్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఎర్త్ హ్యాస్ నో అట్మాస్ఫియర్, ఒకవేళ ఎర్త్కి అట్మాస్ఫియర్ గాన లేకుండా ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అనేది మనం ఒక్కసారి విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఆస్ట్రోనాట్ మూన్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు, ఎలాంటి పార్టికల్స్ లేవు, ఎలాంటి స్కాటరింగ్ సెంటర్స్గా బిహేవ్ చేసి లైట్ను అబ్జర్వ్ చేసి ఒక పర్టికులర్ లైట్ను మాత్రమే ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్కు రీఎమిట్ చేసేటువంటి పాజిబిలిటీ లేదు. సో ఏవైతే లైట్ ఉందో అది మొత్తం వచ్చి మనల్ని చేరుతుంది. కాబట్టి సన్ ఎలా కనిపిస్తుందంటే వైట్ కలర్లో కనిపిస్తుంది, మిగిలిన స్కై అంతా కూడా డార్క్గా బ్లాక్గా కనిపిస్తుంది, ఏ కలర్ ఉండదు. మార్నింగ్ టైం కూడా మనకు స్టార్స్ కనిపిస్తాయి అన్నమాట. స్టార్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఆ మైన్యూట్ లైట్ కూడా మనల్ని రీచ్ అవుతుంది, మనకు కనిపిస్తుంది. డే టైంలో అయితే అట్మాస్ఫియర్ ఉండడం వల్ల బ్లూ కలర్తో నిండిపోవడం వల్ల మనకు ఆ స్మాల్ లైట్ అనేది మనల్ని రీచ్ కాలేకుంది. సో ఓవరాల్గా అట్మాస్ఫియర్ లేకపోతే మనకు ఎలా కనిపిస్తుంది అంటే బ్లాక్గా కనిపిస్తుంది లేదా డార్క్గా కనిపిస్తుంది. ఇట్స్ ఏ మార్నింగ్ టైం. ఇక్కడ చూపుతున్న ఇమేజ్ మార్నింగ్ టైం అయినా కానీ సన్ వచ్చి వైట్గా కనిపిస్తాడు మనకు. డిఫరెంట్ టైంలో మార్నింగ్ టైంలో రెడ్డిష్గా, ఆఫ్టర్నూన్ టైంలో వైటిష్గా, మళ్ళీ ఈవినింగ్ టైంలో రెడ్డిష్గా కనిపిస్తున్న సన్ యొక్క యాక్చువల్ కలర్ వైట్ అన్నమాట. ఇలా కనిపించడానికి కారణం ఏంటంటే డిఫరెంట్ లెంత్ ఆఫ్ స్కాటరింగ్ సెంటర్ని ఫేస్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇలా జరుగుతుంది. ఓకే, ఇక్కడ గమనించండి, ఎనీ స్కాటరింగ్ స్కై వుడ్ లుక్ టు డార్క్. ఇక్కడ స్కాటరింగ్ సెంటర్స్ స్కాటర్ చేయడానికి ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు కాబట్టి డార్క్గా కనిపిస్తుంది అనమాట. యూ మైట్ సీ ఇన్ డేంజర్ సిగ్నల్స్. డేంజర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా కనిపిస్తాయంటే రెడ్ కలర్లో తీసుకోవడం గల కారణం ఏంటంటే రెడ్ కలర్ అనేది లీస్ట్ స్కాటరింగ్ అనమాట. ఫాగ్తో, స్మోక్తో, మిస్ట్తో, ఈ ఫాగ్ చలికాలాల్లో ఫాగ్ అనేది ఏర్పడుతుంది, పొగమంచు అనేది ఉంటుంది. అక్కడ దూరంగా ఉన్న సిగ్నల్స్ నీట్గా కనపడాలంటే లాంగర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లెస్ డీవియేట్ అయ్యినటువంటి లెస్ స్కాటరింగ్ అయ్యేటువంటి కలర్ రెడ్ కలర్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ ఇలా రెడ్ సిగ్నల్స్ను డేంజర్కి వాడడం, బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడ్ కలర్ వాడడం అనేది మనం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఎందుకని ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎందుకు సన్ అనేది రెడ్డిష్గా కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఓకే, ఇలా రెడ్ కలర్లో కనిపించడానికి గల రీజన్ ఏంటి అంటే ఎర్త్ తీసుకుంటే, ఓకే,
అలా రెడ్ కలర్ పిక్చర్ని మనం చూసినాం కదా, ఆ రెడ్ కలర్గా కనిపించడానికి ఉన్నటువంటి రీజన్ను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్లు చూద్దాం. ఓకే ఓకే ఇది ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్. ఇది ఎర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్. సో మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైముల్లో సన్ నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఒక పర్సన్ గమనిస్తున్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి లైట్ అంతా నార్మల్గానే ఉంటుంది. బట్ ఈ పోర్షన్లో వచ్చేటువంటి పర్సన్కి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎక్కువ స్కాటరింగ్ సెంటర్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ సైజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ఎక్కువగా ఫేస్ చేయడం వల్ల ఈ వైట్ కలర్లోని మిగిలిన కలర్స్ ఏవైతే ఉన్నాయో విబ్జిఆర్ అని అంటాం కదా, VIBGYOR అంటే మామూలుగానే సహజంగా బ్లూ కలర్ వరకు స్కాటర్ అవుతుంది. స్కాటరింగ్ సెంటర్స్ పెరగడం వల్ల గ్రీను ఎల్లో కలర్ కూడా స్కాటర్ అయ్యి ఓవరాల్గా ఆరెంజు రెడ్ కలర్ ఉన్నటువంటివి మన కంటిని రీచ్ అవ్వడం అనేది మనకు జరుగుతుందన్నమాట. సో ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా మిగిలిన కలర్లు అన్నీ అయిపోయినాక మనకు ఈ కలర్లో సన్ అనేది కనిపిస్తుంది డే టైంలో మరియు ఈవినింగ్ టైంలో. బట్ ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరుగుతుంది అని అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరుగుతుంది అంటే సన్ ఎలా కనిపిస్తాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడితో పోలిస్తే ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల స్కాటరింగ్ సెంటర్స్ అనేటివి కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల విబ్జిఆర్లోని ఈ పోర్షన్ మాత్రమే స్కాటర్ అయ్యి మిగిలిన పోర్షన్ అంతా కూడా ఐని రీచ్ అవుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఏ కలర్లో మనకు సన్ అపియర్ అవుతుంది అంటే ఓవరాల్గా సన్ యొక్క కలరు ఎల్లోయిష్గా మనకు అపియర్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు ఆఫ్టర్నూన్ టైంలో. సో ఇది యాక్చువల్లీ రీజన్ అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో ఎల్లోయిష్గా, మార్నింగు ఈవినింగ్ టైంలో రెడ్డిష్గా కనిపించడానికి కారణం ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో స్కాటరింగ్ సెంటర్స్ ఎక్కువగా ఫేస్ చేసి డిఫరెంట్ పార్టికల్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డిఫరెంట్ కలర్స్, మోస్ట్ ఆఫ్ ద కలర్స్ స్కాటర్ అయిపోయి రెడ్ ఆరెంజ్ మిగులుతాయి. సో ఆరెంజ్గా రెడ్డిష్గా కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్లో ఓన్లీ బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ కన్నా తక్కువ వేవ్లెన్స్ మాత్రం స్కాటర్ అయ్యి మిగిలిన యొక్క యావరేజ్ కలర్ ఎల్లో కలర్. కాబట్టి సన్ అనేది ఎల్లోయిష్గా, మోస్ట్ ఆఫ్ ద ఎల్లోయిష్గా కనిపించడానికి రీజన్ అదనమాట. ఓకే, ఆస్ట్రోనాట్కి స్కై బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇది ఇక్కడ చూస్తే డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ మనం వేవ్ లాగా లైట్ను ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ప్రశ్నను ఒకసారి పరిశీలన చేయండి. ఎర్త్ అట్మాస్ఫియర్, ఓకే, ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ స్కాటరింగ్ ఆఫ్ డాష్ కలర్. ఏ కలర్ని ఎక్కువగా ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది స్కాటర్ చేయడానికి అనుకూలంగా ఉంది? ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, డేంజర్ సిగ్నల్స్ ఆర్ ఇన్ రెడ్ బికాస్ ఆఫ్. ఇక్కడ పి అనే స్టేట్మెంటు రెడ్ ఈజ్ లీస్ట్ స్కాటరింగ్. రెడ్ చాలా తక్కువగా స్కాటర్ అవుతుంది. నెక్స్ట్, రెడ్ హ్యాజ్ మోర్ వేవ్ లెంత్. రెడ్కు చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంది. సో రెండు స్టేట్మెంట్లు తప్పు, ఒకటి రైటు ఒకటి రాంగు, ఒకటి తప్పు ఒకటి రైటు ఒకటి రాంగు. ఓకే, రెండు కరెక్ట్. ఏది సరైన సమాధానం అనేది గుర్తించి ఆన్సర్ పెట్టేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఎర్త్ హ్యాడ్ నో అట్మాస్ఫియర్, ఒకవేళ ఎర్త్కు అట్మాస్ఫియర్ లేకుండా ఉంటే ద స్కై వుడ్ హ్యావ్ లుక్డ్. ఆ స్కై ఎలా కనిపిస్తుంది? బ్లూ కలరా, వైట్ కలరా, బ్లాక్ కలరా, రెడ్ కలరా? సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ షార్టర్ వేవ్ లెంత్, లాంగర్ వేవ్ లెంత్. ఒకవేళ షార్టర్ వేవ్ లెంత్ అయితే ఏ కలర్ స్కాటర్ అవుతుంది? రెడ్ ఎండా, బ్లూ ఎండా, ఎల్లో ఎండా అని అడుగుతున్నారు. ఒకవేళ లాంగర్ వేవ్ లెంత్ కానీ ఉంటే అప్పుడు ఏ కలర్ స్కాటర్ అవుతుంది? రెడ్ ఎండా, బ్లూ ఎండా, ఎల్లో ఎండా అనేది కింద ఉన్న ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మీరు ప్రశ్నలకు కామెంట్ చేస్తే ఓకే వీఆర్ మోర్ హ్యాపీ అనమాట. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.